నమస్తే అండి. జ్యోతిష శాస్త్రాన్ని మనం 2 గమనాల ప్రకారం చూస్తాము. ఒకటి రాసుల ప్రకారం చూసేది, నక్షత్రాల ప్రకారంగా చూసేది అది సూర్యగమనం అయితే, మన తేదీల ప్రకారము అంటే కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు, రాసులు తెలియకపోవచ్చు. చంద్రగమనాన్ని బట్టి మనం ఒకటో తారీఖు నుంచి ఈ ఈ నెలలో ఒకటో నుంచి వచ్చే నెల ఎంతవరకు అలాగా అంటే నెలలు డేట్లను బట్టి చెప్పుకునేది చంద్రమానం ప్రకారం కూడా ఉంటుంది. అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ శాస్త్రం ప్రపంచానికి తెలియచేసింది ఎవరంటే వరాహ మిహిరుడు. దీని ఉపయోగం మానవ స్థితికి అంటే మనుషులకి వారి యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి, రాబోయే కష్ట నష్టాలను ముందే తెలుసుకొని మానసికంగా ధైర్యం తెచ్చుకుని తగు జాగ్రత్త పడి జీవితాలను సరియైన బాటలో నడిపించుకోవడానికి, జీవితంలో మంచిని పెంచుకుంటూ చెడుని వదిలేసేందుకు మనకి జ్యోతిష శాస్త్రం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎలా అంటే చీకట్లో టార్చ్ లైట్ వేసుకుంటూ మనం నడిచేటట్టు అనమాట. ఏమైనా కష్టనష్టాలు ఉంటే ముందుగానే తెలిపి మనం దాని నుంచి బయటపడే మార్గాలు ఈ జ్యోతిష శాస్త్రం చెప్తుందండి. ఇందులో ముఖ్యమైన భాగాలు ఏంటంటే చంద్రమానం ప్రకారం చెప్పేది, సూర్యమానం ప్రకారంగా చెప్పేది, హస్త సాముద్రికము, ముఖ సాముద్రికము, సంఖ్యాశాస్త్రము, నాడీ శాస్త్రము. ఇవి 6 భాగాలన్నమాట. ఇప్పుడు మనం చర్చించుకునేది చంద్రమానం ప్రకారము. అంటే మార్చి నెల తారీఖులు అంటే నెలలు తారీఖులతో పాటు ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను. మొదటగా 21 మార్చి నుంచి 20 ఏప్రిల్, మార్చి 21 నుంచి 20 ఏప్రిల్ మేషరాశిగా తీసుకున్నాము. మనం గతంలో చాలామంది ఏం చేస్తారంటే నక్షత్రాలను తీసుకుని చెప్తారు. ఇప్పుడు మనం మార్చి 21 నుంచి ఏప్రిల్ 20లో పుట్టిన వాళ్ళు అంటే ఈ తేదీల్లో ఈ మాసంలో పుట్టిన వాళ్ళని మేషరాశిగా వర్ణిస్తామన్నమాట. వారి యొక్క స్వభావము, విద్య, ఉద్యోగము, వివాహము, ఆరోగ్యము ఎలా ఉంటుంది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మేషరాశిలో పుట్టిన వాళ్ళు శారీరక శక్తి, దృఢత్వము, అచంచలమైన నిశ్చయము, సాహసము, కొంచెం మూర్ఘత్వము, ముక్కుసూటితనము, ఆలోచన లేనితనము ఉంటుంది. విద్య, వీరు ఏ విద్యలో రాణిస్తారు అంటే గణితము, అణుశాస్త్రము, మిలిటరీ, పోలీస్ వ్యవస్థ, కంప్యూటర్ విద్యలో మేషరాశి వాళ్ళు ఈ నెలలో పుట్టిన వాళ్ళు రాణిస్తారు. వివాహము, శరీర దారుఢ్యం గల స్త్రీ మేషరాశి అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి వివాహం అవతల వాళ్ళకి వచ్చేవాళ్ళు శరీర దారుఢ్యం గల స్త్రీ, మేషరాశి స్త్రీ. ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక శరీర దారుఢ్యంగా ఉంటారు. ఆరోగ్యము, రక్తపోటు, పక్షవాతము, షుగర్ వ్యాధి, గుండెపోటు 45 సంవత్సరాల తర్వాత రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయండి. కార్యానుకూలత అంటే మీకు ఏ కార్యం తలపెట్టినా ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు, జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు, నవంబర్ 21 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ రోజుల్లో మీకు ఏ కార్యం తలపెట్టినా దిగ్విజయంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి, ఏప్రిల్ 21 నుంచి మే 20 వరకు పుట్టిన వాళ్ళు అంటే ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళని వృషభ రాశి వారిగా తీసుకుంటారు. వీరికి ఎలా ఉంటుందంటే వీరి స్వభావము స్థిరత్వము, ఆనందము, వాత్సల్యము, దృఢత్వము, అచంచలమైన నిశ్చయము ఉంటుంది. వీరు ఒక ప్రత్యేకమైన విద్య అంటే స్పెషలైజేషన్ అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చిత్రలేఖనం కానీ, ఫోటోగ్రఫీ కానీ, దూర విద్య కానీ వీటిల్లో వీరికి రాణింపు ఉంటుంది. వీళ్ళు చేసే ఉద్యోగం అంటే వీళ్ళకి ఏ ఉద్యోగం అయితే సూట్ అవుతుందంటే డ్రాయింగ్ టీచర్గా, నటనా రంగము, సొంత వ్యాపారము, ఫోటోగ్రఫీ ఈ రంగాల్లో వీరికి ఉన్నతంగా ఉంటుంది. వివాహము 30 సంవత్సరాల తర్వాత చదువుకున్న స్త్రీతో చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు తర్వాతే మీకు వివాహం జరుగుతుంది. ఒక చదువుకున్న స్త్రీ అమ్మాయి వస్తుందన్నమాట. అదే బాయ్ అయితే గర్ల్, గర్ల్ అయితే బాయ్. ఊపిరితిత్తుల వ్యాధులు, పర్వత ప్రయాణ గండము అంటే ట్రెక్కింగ్ అనమాట, పర్వతారోహణ అంటాం కదా, అలాంటివి ఏమైనా చేయాలని అనుకుంటే కనుక చేయకండి, గండం ఉంది. తర్వాత మూత్రపిండముల వ్యాధి వచ్చే సూచన కనబడుతుంది. అంటే వస్తుంది అని కాదు, ఇవన్నీ సూచనలు అనమాట. ఈ రాశిలో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఇవి రావచ్చు. అందరికీ రావాలని లేదు, అందరికీ వస్తాయి అని కూడా లేదు. ఇది ఓన్లీ విషయ పరిజ్ఞానం కోసం అనమాట.
మీకు అనుకూలించే రోజులు ఏంటంటే ఏప్రిల్ 21 నుంచి మే 21, ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 21, డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు. తదుపరి మిథునం 21 మే నుంచి జూన్ 20 వరకు. మే 21 నుంచి జూన్ 20 వరకు మిథునం వాళ్ళకి. వాళ్ళు ఎలా ఉంటారంటే సమాధానం అంటే గబుక్కున వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే గబుక్కున సమాధానం ఇచ్చేస్తారు. సో విమర్శిస్తారు, ప్రతి ఒక్కళ్ళని విమర్శిస్తూ ఉంటారు. మానసిక జాడ్యము, ద్వంద్వ స్వభావం, డ్యూయల్ మైండ్ అన్నమాట. పిరికితనము, ఆధ్యాత్మికత ఎక్కువ, డివోషనల్ స్పిరిచువల్ సైడ్ ఎక్కువగా ఉంటుంది. కంప్యూటర్ విద్య వీళ్ళకి బాగా పనికొస్తుంది. న్యాయశాస్త్రము, లా చదివినా వీళ్ళు మంచిగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ చేసినా వీరికి అనుకూలిస్తుంది. ఏ ఉద్యోగంలో వీరు స్థిరపడవచ్చు అంటే వీరికి ఏ ఉద్యోగము అనుకూలంగా ఉంటుందంటే లాయరు కానీ, తంతి తపాల అంటే పోస్ట్ ఆఫీస్లో కానీ, టీచర్గా కానీ, ముద్రణాలయము ప్రింటింగ్ ప్రెస్లో కానీ, సర్వేయర్గా కానీ, అకౌంటెంట్గా కానీ ఈ రంగాలు వీళ్ళకి బాగా సూట్ అవుతాయి. వివాహము, ప్రేమ వివాహం చేసుకోకండి. ఉద్యోగం చేసే స్త్రీ అయినా పురుషుడైనా ఇది న్యూట్రల్, అంటే ఇది ఇద్దరికి సంబంధించి ఉంటుందన్నమాట. స్త్రీ అయితే పురుషుడికి అన్వయించుకోండి, పురుషుడైతే స్త్రీకి అన్వయించుకోండి. ప్రేమ వివాహం చేసుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళే వస్తారు. వీళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నడుముకు సంబంధించి, మోకాలకు సంబంధించి, వెన్నుకు సంబంధించి మెడ నొప్పి, నరాల బలహీనత, వణుకు, కండరాల నొప్పులు వచ్చేటట్టుగా సూచన. వీరికి కార్యానుకూలత మే 21 నుంచి జూన్ 20 వరకు, సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 22 వరకు, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు వీరికి అనుకూలంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. జూన్ 21 నుంచి జూలై 21 పుట్టిన వాళ్ళని కర్కాటక రాశిలోకి పెడతారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే కొంచెం కోపం, బిరుసుతనం, అంటే స్టబర్న్ అనమాట. కొంతకాలం సంతోషం, కొంతకాలం దుఃఖం, అంటే డ్యూయల్ మైండ్గా ఉంటారన్నమాట. కాసేపు హ్యాపీనెస్, కాసేపు విచారము. వీరికి ఏ విద్య బాగా ఉపయోగిస్తుంది అంటే వైద్య విద్య, అంటే డాక్టర్ సంబంధించి, ఆర్థిక శాస్త్రము, కంప్యూటర్, ఈ మూడిట్లో వీళ్ళు రాణించగలుగుతారు. ఏ ఉద్యోగాలలో వీళ్ళు స్థిరపడచ్చు, ఔషధ ఏజెంట్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్గా కానీ, వడ్డీ వ్యాపారం కానీ, రైలు, రోడ్డు రవాణా, ఈ మూడిట్లో ఏదైనా మీకు అనుకూలంగా ఉంటుంది. 30 సంవత్సరాల లోపు మీకు వివాహం జరిగిపోతుంది, పురుషుడైనా స్త్రీ అయినా. వీరికి ఆరోగ్యంలో జలగండం సూచించారు. శ్వాసకోశ వ్యాధులు, బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు ఇవి వచ్చేటట్టుగా సూచన ఉంది. వస్తాయి అని కాదు, రావు అని కాదు, తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. వీళ్ళకి అనుకూలించే కాలము జూన్ 21 నుంచి జూలై 21 వరకు, అక్టోబర్ 21 నుంచి నవంబర్ 21 వరకు, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు వీరికి అనుకూలించే కాలము. తదుపరి సింహరాశి. సింహరాశి వారు జూలై 22 నుంచి ఆగస్టు 21 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళు సింహరాశికి చెందుతారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే అహంకారం, అభిమానం, పట్టుదల, ఆదర్శం, సాహసం, తొందరపాటు ఎక్కువ, కోపం, అందరికన్నా తనే గొప్పగా ఉండాలి అనే కోరిక. వీరికి ఏ విద్యలో వీరు రాణిస్తారు అంటే వైద్య విద్య, నర్సులు అంటే డాక్టర్ కానీ, నర్సులు కానీ, రిప్రజెంటేటివ్స్, న్యాయశాస్త్రము అంటే లా అదైనా, కంప్యూటర్ విద్య, కంప్యూటర్ రంగంలో కూడా వీరు రాణిస్తారు. వీరికి ఉపయోగించే అంటే వీరు ఎందులో చేస్తే వీరికి కెరియర్ బాగుంటుంది అంటే డాక్టర్లుగా చేయొచ్చు, నర్సులు, సంఘ సేవకులు అంటే సోషల్ వర్కర్స్, ప్రచారకులు, సొంత వ్యాపారము ఏది కాదనుకుంటే వీళ్ళకి సొంత బిజినెస్ అయినా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వివాహ సమయము ఆవేశాలు, కోపాలు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలి. ఎందుకంటే చేసుకుంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీకు ఆవేశాలు, కోపాలు తగ్గిపోయిన తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నం చేయండి. వీరికి ఆరోగ్య సమస్యలు ఏంటంటే గుండె జబ్బు, బీపీ, చూపు మందగించుట, షుగర్ వ్యాధి. వీరికి కార్యానుకూలత సమయాలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 22, జూలై 22 నుంచి ఆగస్టు 21, నవంబరు 22 నుంచి డిసెంబరు 20 వరకు. తదుపరి కన్యారాశి. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలో పుట్టిన వాళ్ళు.
వీరి స్వభావం ఎలా ఉంటుందంటే వాత్సల్యము అంటే ఎఫెక్షనేటివ్గా ఉంటారు, అభిమానము, బంధుప్రేమ, సున్నిత స్వభావం, వెరీ సెన్సిటివ్ పీపుల్ అనమాట. వీరికి ఏ విద్య అయితే బాగా వస్తుంది అంటే టైపు, షార్ట్ హ్యాండ్, హస్తకళలు. అంటే టైపు షార్ట్ హ్యాండ్ ఇప్పుడు లేదు కాబట్టి కంప్యూటర్గా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా టైపు షార్ట్ హ్యాండ్ ఉంటే మీరు అందులో కూడా రాణిస్తారు. హస్తకళలు, పఠనము, శాస్త్ర పఠనము, కంప్యూటర్ ఇందాక చెప్పినట్టుగా. ఉద్యోగము ప్రింటింగ్ ప్రెస్లో, కంప్యూటర్గా, కార్పెంటర్గా, బ్యాంకుల్లో లేదా స్వంత వ్యాపారము. వివాహ సమయము 24 సంవత్సరాల లోపు కానీ 34 సంవత్సరాల తర్వాత కానీ వివాహం చేసుకోవాలి. ఆరోగ్య పరిస్థితి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశ వ్యాధులు, బీపీ, షుగరు. ఇవి ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న చిరాకులు. కార్యానుకూలత సమయాలు ఏప్రిల్ 21, మే 20, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21, డిసెంబర్ 21 నుంచి జనవరి 19 వరకు. తదుపరి తులారాశి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 21 వరకు ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళని తులారాశిగా పరిగణిస్తారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే క్షమత్వము అంటే ఫర్గివ్నెస్ అన్నమాట, అందరినీ క్షమించేసే గుణము, అనుకరణము, దానము, ధర్మము, దయాగుణము. ఈ మంచి లక్షణాలన్నీ వీరిలో ఉంటాయి. వీరు ఏ విద్యలో రాణిస్తారు అంటే న్యాయశాస్త్రము, వైద్యము, వ్యాపారము, కంప్యూటర్ విద్య. వీరికి ఏ ఉద్యోగంలో సెట్ అవుతారంటే ఇంజనీరు, పోలీస్ శాఖ, సిఐడి శాఖ, కార్పెంటరు, బంగారు పని. అంటే బంగారం షాపుల్లో కానీ బంగారం పని కానీ స్వయంగానే పెట్టుకోవచ్చు, లేదా బంగారం షాపుల్లో కానీ మీకు మంచి ఫలితాలు వస్తాయి. వివాహం 30 సంవత్సరముల తర్వాత ఆలస్యంగా చేసుకోవాలి. 30 సంవత్సరాల తర్వాతే మీరు వివాహాన్ని ఆలోచించడం మంచిది. వీరికి ఆరోగ్య పరిస్థితి నడుము, మోకాళ్ళు, గొంతు, మొలలు, మూత్రపిండాల్లో రాళ్ళు, షుగర్ వ్యాధిగా సూచన జరిగింది. వీరికి అనుకూలమైన కాలము మే 21 నుంచి జూన్ 20, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 18 వరకు. తదుపరి వృశ్చిక రాశి అక్టోబర్ 22 నుంచి సెప్టెంబర్ 21 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. వీరి యొక్క స్వభావము ఆవేశం ఎక్కువ, చాలా సెల్ఫిష్ పీపుల్ అంటే స్వార్థపరులు, తర్వాత చెడు స్నేహాలు, మోసపోవుట. తదుపరి వీళ్ళకి విద్య ఎలా ఉంటుందంటే మెకానికల్ రంగం కానీ, ఇంజనీర్ కానీ, డ్రైవింగ్, గూఢాచారి అంటే సిబిఐ, న్యాయ వ్యవస్థ, ఈ వీటిల్లో కనుక మీరు వీటికి సంబంధించిన విద్య కనుక నేర్చుకుంటే ఇందులో రాణిస్తారు. వీరు ఏ ఉద్యోగాల్లో స్థిరపడతారంటే ఇంజనీరింగ్ శాఖలో, పోలీసు శాఖలో, సిఐడి శాఖలో, కార్పెంటర్గా, లేదు అంటే బ్యాంకులో కూడా ఈ రంగాల్లో మీరు రాణిస్తారు. 30 సంవత్సరాల తర్వాతనే మీకు కూడా వివాహ యోగం ఉంది, అప్పుడే ఆలోచించడం మంచిదండి. తర్వాత మీకు ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది అంటే నడుము, మోకాళ్ళు, గొంతు, మొలలు, మూత్రపిండాల్లో రాళ్ళు, ఇవి మాత్రం సూచనగా కనబడుతున్నాయి. మీకు అనుకూలించే కాలము జూన్ 21 నుంచి జూలై 21, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21, ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20, ఈ కాలాల్లో మీకు అనుకూలత ఉంటుంది. తదుపరి మకర రాశి వీరు డిసెంబర్ 22 నుండి జనవరి 19 ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళని మకర రాశి వారిగా చెప్తారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే సున్నితత్వము, జలచర, భూచర తత్వము. జలచర తత్వం అంటే చేపలు, మొసళ్ళు, ఇట్లాంటి వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, చేపల మనస్తత్వం కానీ, మొసలి మనస్తత్వం కానీ. మొసలి మనస్తత్వం అంటే పట్టుకున్న పట్టు వాళ్ళు వదలరు అనమాట. ఏదైనా సాధించాలి అంటే పట్టుకున్నారు అంటే ఇంకా సాధించడమే తప్ప వాళ్ళకి అపజయం అనేది లేదు. అంటే ఈ జలచరాల తాలూకా స్వభావము. తదుపరి ఎట్లాగా అంటే భూచర తత్వము, భూమి మీద ఉండే జంతు జాలాల తాలూకా మనస్తత్వం కూడా వీళ్ళకు ఉంటుంది. జాగ్రత్త, ఏకాగ్రత సాధన, వీళ్ళల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది.
తదుపరి వీళ్ళు ఏ విద్యలో అయితే రాణిస్తారు అంటే న్యాయశాస్త్రము, సాధారణ విద్య నార్మల్గా చదువుకుంటారు. బ్యాంకు కానీ సొంత వ్యాపారం కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఏ ఉద్యోగంలో వీళ్ళు స్థిరపడతారు అంటే న్యాయవాది వృత్తి కానీ, పురపాలక సంఘం అంటే గవర్నమెంట్ మున్సిపాలిటీ వ్యవస్థలో కానీ, టీచింగ్ రంగంలో కానీ వీళ్ళు స్థిరపడే అవకాశం ఉంటుంది. అవి బాగా వీళ్ళకి కలిసి వస్తాయన్నమాట. వీరికి వివాహము చురుకైన ఉత్సాహవంతమైన వ్యక్తితో వివాహం చేసుకోవాలి. వీళ్ళకి దొరికే స్పౌస్ ఎలా ఉంటారంటే చాలా చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వారే వీరికి దొరుకుతారు. వాళ్ళని చూసి కూడా చేసుకోవడం సూచన అనమాట. తదుపరి వీళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నడి వయసు నుంచి మోకాళ్ళ నొప్పులు, జీర్ణకోశ వ్యాధులు మాత్రమే వీరికి వచ్చేటట్టుగా సూచించారు. వీరికి అనుకూలమైన కాలము ఏప్రిల్ 21 నుంచి మే 20, ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 20, డిసెంబర్ 22 నుంచి ఫిబ్రవరి 19 వరకు వీరికి అనుకూలమైన కాలము. తదుపరి కుంభరాశి జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఈ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళని కుంభరాశిగా పరిగణిస్తారు. వీరు ఎలా ఉంటారంటే సూక్ష్మ పరిశీలన, చక్కటి ప్లాన్లు వేస్తారు, ఎదుటివారి మాటలు నిజమని నమ్మేస్తారు. వీరు ఏ విద్యలో రాణిస్తారంటే ఏ చదువైనా సరే అన్నిటిల్లోనూ వీళ్ళు రాణిస్తారు. ఇది అది అని ఏం లేదు. వాళ్ళు ఏ విద్యలో చేయాలి అని అనుకుంటే ఆ రంగాల్లో ఆ విద్యలో వీళ్ళకి రాణిస్తారనమాట. ఇది ప్రత్యేకంగా అని వీరికి ఏమీ చెప్పలేదు. ఉద్యోగం కూడా అలాగే ఉంది. ఏ ఉద్యోగమైనా సరే, ఏ వృత్తి అయినా సరే వీళ్ళు అన్నిటా వీళ్ళకే విజయం ఉంటుంది. వీళ్ళు ప్రేమ వివాహం మాత్రం చేసుకోవద్దని మరీ సూచనగా చెప్పడం జరిగింది. అంటే లవ్ మ్యారేజెస్ వీళ్ళకి అచ్చిరావన్నమాట. తదుపరి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నిద్రలేమి ఉంటుంది, ఊపిరితిత్తుల సమస్య రావచ్చు, నరాల నొప్పులు, మానసిక శ్రమ, అధిక శ్రమ ఉంటుందన్నమాట. వీళ్ళకి టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి అనుకూలమైన కాలం మే 21 నుంచి జూన్ 20, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు వీళ్ళకి అనుకూలమైన కాలము. ఈ కాలంలో మీరు ఏ పని చేయాలన్నా, ఏం చదవాలన్నా మీకు ఇవి అనుకూలమైన కాలాలన్నమాట. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఏ నెలలో పుడితే మీనరాశి కిందకు వస్తారంటే ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 ఈ మధ్య కాలంలో పుట్టిన వారిని మీనరాశి కింద పరిగణిస్తారు. వీళ్ళకి ఓపిక, ఓర్పు, సహనం, ఇతరులకి హాని చెయ్యరు, సున్నిత మనస్కులు. వీరికి ఏ విద్య బాగుంటుంది అంటే సివిల్ ఇంజనీరింగు, సాధారణమైన విద్య, బేకరీ సంస్థలు, చికెన్, మాంసాహార వ్యాపారము, ఇవి వీళ్ళకి వాటిల్లో వీళ్ళు విద్య నేర్చుకుంటే రాణిస్తారు. ఏ ఉద్యోగం చేయొచ్చు అంటే కాంట్రాక్టు ఉద్యోగం చేయొచ్చు, అనాథ శరణాలయాన్ని నడపచ్చు, వ్యాపారము, ఇంజనీరింగ్లో కూడా చేసుకోవచ్చు, లేదా సొంతంగా వారు వ్యాపారాన్ని పెట్టుకున్న రాణిస్తారు. వివాహం దగ్గరికి వచ్చేటప్పటికి భార్య కాక పరస్త్రీ ప్రవేశం అవకాశం ఉంది. తదుపరి ఆరోగ్యము, మానసిక అనారోగ్యము, కీళ్ల నొప్పులు, షుగరుగా సూచించడం జరిగింది. వీరికి అనుకూలమైన సమయాలు ఫిబ్రవరి 20 ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకు, జూన్ 22 నుంచి జూలై 21 వరకు, అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు. ఇవండి ఈ పైన చెప్పినవన్నీ వివరాలు ఒక వ్యక్తి యొక్క నామమాత్రపు పరిశీలనే తప్ప ఇది పూర్తిగా వివరించింది కాదు. ఇది మీకు ప్రత్యేకంగా మీ జాతకాలు ఎలా ఉన్నాయి అంటే మీ జాతక చక్రం కానీ, లేదా అంటే మీ పుట్టిన తేదీ, మీ డేట్ ఆఫ్ బర్త్లు, సమయాలు, ఎక్కడ పుట్టారు ఆ వివరాలు కూడా కావాలి అని అనుకుంటే మీరు పండితుల్ని సంప్రదించి మీ వ్యక్తిగత పరిశీలన చేసుకుని వారు ఏమి సూచిస్తారో అవి పాటిస్తే మంచిదండి. ఇది ఓవరాల్గా ఈ సమయంలో ఉన్న వారికి ఇవి వర్తించాలని లేదు, వర్తించదని లేదు అన్నమాట. ఇది ఓన్లీ సూచనగా పరిగణించాలని మనవి. నమస్తే అండి.